ఫ్యాన్ ఉంది, ఉషా ఫ్యాన్ అన్నాం. ఉషా ప్రాపర్ నౌన్, ఫ్యాన్ కామన్ నౌన్. ఓకే, క్రాంప్టన్ గ్రీవ్స్ ఫ్యాన్ అన్నాం, ఫ్యాన్ కామన్ నౌన్, క్రాంప్టన్ గ్రీవ్స్ ప్రాపర్ నౌన్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే, అలాగే డాగ్ అన్నాం కామన్ నౌన్, దానికి మనం పేరు పెట్టుకున్నాం, పప్పి అని పేరు పెట్టాం, టామీ అని పేరు పెట్టాం, అది ఏమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. ఎందుకంటే దాని పేరు పప్పి అని చెప్తే కానీ ప్రజలు తెలియదు, కానీ డాగ్ అని మాత్రం నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా పట్టుకెళ్దాన్ని డాగ్ అని అంటారు. ఈ విధంగా ఏంటంటే కామన్ నౌన్స్ అంటే ఏ ఒక్క వర్గానికి చెందనివి, ఏ ఒక్క యూనిట్కు చెందనివి అనమాట. అన్నీ మనం మొత్తానికి కలిపెట్టిన పేరు అనమాట. సో ప్రాపర్ నౌన్ అంటే మాత్రం స్పెసిఫిక్గా ఒకే ఒక యూనిట్ చెందింది. కలెక్టివ్ నౌన్ ఇది ఇంతవరకు నాకు తెలిసి సరిగ్గా ఎక్కడ నిర్వచించబడలేదు. కలెక్టివ్ నౌన్ గురించి మనం తెలుసుకున్నమాట వాస్తవంగా, అసలు అంటే ఏంటి కరెక్ట్గా తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఏర్పడింది. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట సూరయ్య అనే ఒక 60 ఏళ్ల వ్యక్తి నించున్నాడు. అదే చోటికి వెంకమ్మ అనే ఒక 25 ఏళ్ల అమ్మాయి వచ్చింది. సూరయ్య అనే 60 ఏళ్ల మనిషి, వెంకమ్మ అనే 25 ఏళ్ల ఆవిడ వచ్చింది. వీళ్ళ మధ్యలోకి ఒక 40 ఏళ్ల రామారావు వచ్చాడు. 60, 25, 40. 12 ఏళ్ల కుర్రవాడు వచ్చాడు. 5 ఏళ్ల పాప వచ్చింది. 16 ఏళ్ల అమ్మాయి వచ్చింది. సో వీళ్ళందరూ ఏ సినిమా హాల్ దగ్గరకో, లేదంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చాడనో ఎగ్జిబిషన్ దగ్గర కొంచెం టికెట్స్ దగ్గర ఎక్కడొక్కడ కొంచెం పోగయ్యారు. వీళ్ళందరినీ కలిసి మనం ఎవరైతే మనం ప్రాపర్ నౌన్గా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రామారావు అన్నాడు కాబట్టి రామారావులు అనొచ్చా? ఎందుకంటే వాళ్ళలో ఒక రామారావు ఉన్నాడు. ఆ రామారావు మాత్రమే రామారావు, మిగతా అందరూ రామారావులు కాదు కదా. అలా అని చెప్పి సూరమ్మ లేదా వెంకయ్య ఇలా మనం ఏదో ఒక పేరుతో మిగతా మొత్తాన్ని పిలవచ్చా? కాబట్టి ఇక్కడ ప్రాపర్ నౌన్తో పిలవడానికి కుదరదు. అర్థం చేసుకోండి, అందరి పేర్లు అక్కడ రామారావు కాదు, ఏ ఒక్కడి పేరు రామారావు. కాబట్టి అందరినీ మనం ఆ పేరుతో పిలవలేము. అలాగే వాళ్ళలో ప్రపర్ణ అనే ఒక అమ్మాయి ఉందనుకో, అందరినీ ప్రపర్ణ అని పిలవలేము. ప్రశాంతి అనే అమ్మాయి అంటే అందరినీ ప్రశాంతి అనే అమ్మాయితో పేరుతో పిలవలేము. శ్రీనివాస్ అంటే అందరినీ శ్రీనివాస్ అని పిలవలేము. ఓకే, ప్రాపర్ నౌన్స్ పిలవలేము. పోనీ అందరినీ మనం ఓల్డ్ మ్యాన్ అందామా? అక్కడ ముసలాయన ఉన్నాడు 60 ఏళ్ళ ఆయన, అప్పుడు ఈ 5 ఏళ్ల కుర్రవాడు ఊరుకుంటాడా? లేదా 16 ఏళ్ళ అమ్మాయి ఒప్పుకుంటుందా? 25 ఏళ్ళ ఆవిడ ఒప్పుకుంటుందా? కాబట్టి అసలు నేను మ్యానే కాదు కదా, ఓల్డ్ మ్యాన్ ఏంటి అంటారు లేడీస్ అయితే, అవునా కదా? అలాగే పోనీ వీళ్ళందరినీ కలిసి గర్ల్స్ అందామా? 60 ఏళ్ల ముసలను పట్టుకొని చూస్తూ మన గర్ల్ అని ఎలా అనగలుగుతాం? కాబట్టి వీళ్ళందరూ చోటు ఉన్నప్పుడు వీళ్ళందరినీ కామన్ నౌన్తో కూడా పిలవడానికి కుదరదు. సో అటు ప్రాపర్ నౌను కుదరక, ఇటు కామన్ నౌను కుదరక, మరి ఎలా పిలవాలంటే ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పడిన సమూహం అవి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మనం కొత్తగా ఒక పేరు పెట్టాల్సి వస్తుంది. తెలుగులో మనం జనం అంటాం, గుంపు అంటాం. ఆ గుంపు లేక జనమే కలెక్టివ్ నౌన్ అనమాట. అంటే రకరకాల వర్గాల నుంచి సేకరించబడినటువంటి, అంటే కలెక్ట్ అయినటువంటి నౌన్స్ ఒకచోట చేరితే ఈ కొత్త కలెక్షన్కి పెట్టిన పేరే కలెక్టివ్ నౌన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అందరి జనం ఒకచోట చేరితే వీళ్ళు ఏమంటాం? గ్రూప్ అంటాం. వీళ్ళందరినీ కనుక మనం ఒకచోట చేరితే వీళ్ళందరినీ మాబ్ అంటాం, క్రౌడ్ అంటాం. ఇదేంటిది? వీటిని మనం ఏమంటాం అంటే కలెక్టివ్ నౌన్ అంటాం. అలాగే మనం కూరగాయ ముక్కలు ఉన్నాయి, ఒక దోసకాయ ముక్క అంటే కీర, ఒక టమాటా ముక్క, ఒక క్యారెట్ ముక్క, తీసుకొచ్చి ఉల్లిపాయ ముక్క, ఇవన్నీ ఒక చోట పెట్టాం. వీటిని అన్నింటినీ కలిపి క్యారెట్ ముక్కలు అనలేము, వీటన్నిటిని దోసకాయ ముక్కలు అనకూడదు, వీటన్నిటిని కీర ముక్కలు అనకూడదు. సో వీటన్నిటికి కలిపి ఏమవుతుంది? ఒక చోట చేరాక కొత్తగా ఒక పేరు వస్తుంది, దాన్ని సలాడ్ అంటాం ఇంగ్లీష్లో. అలాగే పువ్వులు అంతే, మల్లెపూలు అంటే జాస్మిన్స్ అంటాం, బాగానే ఉంది. ఓకే, ఈ విధంగా మనం పూలకు కూడా పేర్లు పెట్టుకొని చక్కగా వేడి పిలుచుకున్నాం. కానీ ఈ జాస్మిన్స్, ఈ లోటస్, ఈ లిల్లీస్ ఇవన్నీ ఒకచోట పెట్టామనుకోండి, ఈ పూలన్నింటినీ కలిపి లిల్లీస్ అనలేము, ఈ పూలన్నింటినీ కలిపి మనం జాస్మిన్స్ అనలేము, ఈ పూలన్నింటినీ కలిపి మనం రోజెస్ అనలేము. అన్ని రోజెస్ కావు అక్కడ, అందులో మల్లెపూలు బాధపడతాయి, అన్నింటినీ రోజెస్ అంటే మేము మల్లెపూలం కావా అంటాయి కదా. కాబట్టి ఏంటి? ఈ పూలన్నింటినీ కలిపి మన కొత్త పేరు ఒకటి వస్తుంది. అవన్నీ ఒకచోట చేరినప్పుడు వాటిని ఏమంటాం మనం? బొకే అంటే గుచ్ఛము అంటాం తెలుగులో. సో ఫ్లవర్ బుకే అంటాం. అంటే ఏంటి అర్థం? వీటంటే కొత్త పేరు. అయితే ఈ కలెక్టివ్ నౌన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని ఇంకో పేరు టెంపరరీ నౌన్ అని కూడా అంటారు. ఎప్పుడైతే ఈ కలెక్షన్ విడిపోతుందో ఆ పేరు కూడా పోతుంది. ఇంకా ఎప్పుడైతే ఈ కలెక్షన్ విడిపోతుందో ఆ పేరు కూడా పోతుంది. ఈ కలెక్షన్ కలిసినప్పుడే, అంటే ఈ 10 మంది రామయ్య, వెంకమ్మ, పుల్లయ్య, రామారావు, కృష్ణవేణి, అలివేణి వీళ్ళందరూ వయసులు వేరుగా ఉన్నవాళ్ళు, తర్వాత పేర్లు వేరుగా ఉన్న వాళ్ళు చోట కలిస్తే వీళ్ళందరినీ కలిపి మనం ఏమంటాము? కలెక్టివ్ నౌన్తో క్రౌడ్ అంటాము. వీడు విడిపోగానే మన రామారావే, పుల్లయ్యే, గర్లే, బాయే. మళ్ళీ ఎవరు కామన్ నౌన్ వాళ్ళకి, ఎవరు ప్రాపర్ నౌన్ వాళ్ళకి మిగిలిపోతాయి. సో ఈ విధంగా ఏంటి అంటే మనము కలెక్టివ్ నౌన్ గురించి చెప్పుకున్నాం. ఇది ఇప్పుడు మీకు బాగా అర్థమైన కరెక్ట్ నిర్వచనం ఇది.
ఇలా చెప్పుకోదగ్గ ఇంకా కొన్ని కలెక్టివ్ నౌన్స్ ఏంట్రా అంటే మనం చెప్పుకున్నాం గ్రూప్, మాబ్, క్రౌడ్, దాని తర్వాత టీమ్. ఇప్పుడు ఒక చోట క్రికెట్ ఆడుతున్నారు, సచిన్ పేరు సచిన్కి ఉంది, సచిన్ టెండూల్కర్, ధోని, కపిల్ దేవ్, రామ్లాల్ నిఖంజ్, ఇవన్నీ కూడా ఏంటి వాళ్ళ వాళ్ళ ప్రాపర్ నౌన్స్. అలాగే ద్రవిడ్ ఉన్నాడు, ఆయన వికెట్ కీపర్ అనుకోండి. అలాగే ధోని వికెట్ కీపర్ అనుకోండి, అంటే ఆయన వికెట్ కీపరు. ఒక బౌలర్ ఉంటాడు కపిల్ దేవ్ అయితే, అలాగే ఒక బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ అయితే. మరి వాళ్ళు బ్యాట్స్మెన్ అయ్యారు, బట్ వీళ్ళందరినీ కలిస్తే మనం ఏమంటాం, అందరినీ బ్యాట్స్మెన్ అనకూడదు, అందరినీ మనం బౌలర్స్ అనకూడదు, అలా అని చెప్పి అందరినీ సచిన్లు అనకూడదు, అందరినీ కపిల్ దేవ్ అనకూడదు. వీళ్ళందరినీ ఒక టీమ్, జట్టు అంటాం తెలుగులో. ఈ టీంనే మనం జట్టు అంటాం కదా, అదేంటి కలెక్టివ్ నౌన్. రకరకాల సమూహాల నుంచి ఒక చోట కలెక్ట్ అయినటువంటి ఈ కొత్త గ్రూప్కి మనం పెట్టిన పేరే కలెక్టివ్ నౌన్. అలాగే స్టాఫ్, ఆఫీసర్కి వెళ్తే మన పేరు సూర్యమా, బాలాజీయా, ఇవన్నీ కదా అక్కడ చూసేది, అవును కదా, విక్రమ, అక్కడ ఏమంటారు స్టాఫ్ అంటారు. ఓకే, బయటకు వచ్చాక మళ్ళీ రామారావు గారిని, బాలాజీ గారిని ఎవరి పేరు వాళ్ళకి పెడతారు, లేదా పెద్ద ఆయన, చిన్న ఆయన అలా పిలుచుకుంటారు. అలాగే సలాడ్, బొకే చెప్పుకున్నాం. ఆర్మీ, ఓకే, ఆర్మీ అంటే అక్కడ మిలిటరీ మేజర్ జనరల్ దగ్గర జవాన్ దాకా అందరూ కలిసే ఉంటారు, వాళ్ళని ఆర్మీ. ఎవరికి మన వాళ్ళు వచ్చేసారు అనుకో, సత్పాల్ సింగ్ పేరు సత్పాల్ సింగే, వినయ్ సింగ్ పేరు వినయ్ సింగే, మళ్ళీ వీళ్ళందరూ కామన్ నౌన్స్, మళ్ళీ జెంట్స్ అంటాం మామూలుగా జనరల్గానే. సో వీళ్ళందరూ కలిసినప్పుడు మాత్రం ఆర్మీ అనే కొత్త పేరు పెడతాం. పోలీసులు మళ్ళీ అనకూడదండి, డాక్టర్లు పోలీసులు అవన్నీ కామన్ నౌన్లోకి వస్తాయి. వాళ్ళందరూ కలిస్తే కొత్త పేరు ఏమొచ్చింది, డాక్టరే, కామన్ నౌన్ అది. ఆర్మీ అలా కాదు, ఆర్మీలో మీకు జవాన్ ఉంటాడు, అక్కడి నుంచి మన సిపాయి ఉంటాడు, దాని తర్వాత మేజర్ జనరల్ ఉంటాడు, కమాండర్ ఉంటాడు. వీళ్ళందరినీ కలిపి ఒక చోటు ఉంటే వీళ్ళేమంటాం, ఆర్మీ అంటాం, సైన్యము అంటాం. ఆ సైన్యంలో అన్ని కేడర్ల వాళ్ళు వస్తారు, అందరు పేర్ల వాళ్ళు వస్తారు, కామన్ నౌన్స్ వాళ్ళు కూడా కలిసి ఉంటారు. ఓకే, కాబట్టి పోలీసు డాక్టర్లు మళ్ళీ వేరు, అవి మాత్రం కామన్ నౌన్సే మళ్ళీ. ఓకే, తర్వాత హెరడ్ అన్నాం. హెరడ్ అంటే ఏంటి, పశువుల యొక్క గుంపు. ఈ పశువుల గుంపును మనం ఏమంటాము, హెరడ్ అంటాం. రకరకాల అందులో గొర్రెలు, బర్రెలు, ఆవులు, మేకలు అన్నీ కలిసి ఉంటాయి. అన్నిటి కలిపి ఆవులు అన్నాం, అన్నింటినీ మేకలు అన్నాం. కాబట్టి ఒకవేళ ఉన్న గుంపుగా ఉన్నాయి, అందులో వయసులు తేడా ఉంటాయి. మళ్ళీ గొర్రె పిల్ల ఉంటుంది, లేదా పెద్దది ఉంటుంది, ఆడగొర్రె ఉంటుంది. ఓకే, సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటాం అక్కడ, హెరడ్ అంటాం. ఫ్లోక్ అన్నా అంతే, పక్షుల గుంపుని ఫ్లోక్ అంటాం. సో ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్. అంటే ఏంటంటే రకరకాల సమూహాల నుంచి ఒకచోట కొత్తగా ఏర్పడినటువంటి ఆ సమూహానికి, కలెక్ట్ అయినటువంటి సమూహానికి కొత్తగా మనం పెట్టిన పేరే కలెక్టివ్ నౌన్. ఆ కలెక్షన్ విడిపోగానే ఆ నౌన్ కూడా పోతుంది, కాబట్టి దాన్ని ఏమన్నాం మనం, కలెక్టివ్ నౌన్ అన్నాం.